అందరికీ నమస్తే అండి. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో దర్శి నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ ఈ 5 ఏళ్ళు కూడా ఎవరు కూడా టీడీపీకి ఇన్ఛార్జిగా ఉండడానికి ఇష్టపడినటువంటి ప్రాంతం. కానీ ఒకప్పుడు అది టీడీపీకి మంచి ప్లేస్ ఉన్నటువంటిది. అంటే ఈ లేటెస్ట్ ట్రెండ్లో అయితే చూస్తే సిద్ధా రాఘవరావు గారు ఇక్కడ మంత్రిగా పనిచేశారు, ఎమ్మెల్యేగా గెలిచి టీడీపీ గవర్నమెంట్ 2014లో చేశారు. అభివృద్ధి కార్యక్రమాలు కూడా దర్శి ప్రాంతంలో బాగా జరిగినాయి. కానీ ఆ తర్వాత 2019లో మారిన సమీకరణాల్లో భాగంగా వైఎస్ఆర్సీపీ ఏం చేసిందంటే అక్కడ ఒక కాపు సామాజిక వర్గానికి మద్దిశెట్టి వేణుగోపాల్కి అక్కడ టికెట్ ఇవ్వడం జరిగింది. అంటే అంతకుముందు ఉన్నటువంటి బూచేపల్లి కుటుంబాన్ని కూడా పక్కన పెట్టేసి మద్దిశెట్టి వేణుగోపాల్కి టికెట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అప్పుడున్న పరిస్థితులను బట్టి అట్లా ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి అన్నమాట. సో దానివల్ల అక్కడ మద్దిశెట్టి వేణుగోపాల్ కాపు సామాజిక వర్గానికి ఇస్తే కాపు ఓటర్లు కూడా అక్కడ బాగా బలంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏం జరిగిందంటే మద్దిశెట్టి వేణుగోపాల్ కూడా అనుకున్న రీతిలో కంటే కూడా ఎక్కువగా బలమైన ఓట్ బ్యాంక్ తోటి గెలవడం జరిగింది. దగ్గర రాష్ట్రంలో 4వ వ్యక్తి 5వ వ్యక్తి అంటే అంత భారీ మెజార్టీ దగ్గర 40,000 దాకా 39-40,000 దాకా మెజార్టీ వచ్చిన ప్రదేశం దర్శి నియోజకవర్గం. ఆ తర్వాత అక్కడ ఇన్ఛార్జిగా ఉండటానికి టీడీపీ తరఫున ఎవ్వరు కూడా ముందుకు రాని పరిస్థితి. చివరికి ఆయన మీద పోటీ చేసినటువంటి మద్దిశెట్టి వేణుగోపాల్ మీద పోటీ చేసినటువంటి కదిరి బాబురావు గారు కూడా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఇంకా అక్కడ దిక్కు కొన్నాళ్ళు సిద్ధారాఘవరావు గారు వస్తారు అనుకున్నారు, కానీ పార్టీలోకి ఆయన కూడా వైసీపీలో చేరారు. ఇక అక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది. కొన్నాళ్ళు అయితే అప్పుడు 2019లో జనసేనతో పోటీ చేయబట్టి జనసేన తరపున రమేష్ అనే వ్యక్తి అక్కడ కొన్నాళ్ళు పనిచేశారు. ప్రజెంట్ మొన్నటి వరకు కూడా పనిచేశారు. ఆ తర్వాత గరికపాటి వెంకట్ వచ్చారు. అంటే ఏది పొత్తులు జరక్క ముందనమాట వచ్చారు. ఆ తర్వాత ఆయన కూడా కొంచెం యాక్టివ్ రోల్ పోషించాడు. నియోజకవర్గాన్ని మంచి ఊపు ఉన్న స్థితికి యువతను తీసుకెళ్లారు. మంచి పొజిషన్లో ఉంది. కానీ టీడీపీకి మాత్రం పమిడి రమేష్ అనే ఆయన గత 2 years బ్యాక్ వచ్చారు. అతి తక్కువ కాలం పనిచేశారు. అయితే పనిచేసిన కొద్ది రోజులైనా కూడా పమిడి రమేష్ గారు బలంగా పనిచేశారు. ఆ తర్వాత అనూహ్య కారణాల వలన ఆయన అక్కడ ఇన్ఛార్జి కూడా రిజైన్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఆ తర్వాత ఇక టీడీపీకి ఎవరు అనుకుంటున్న సందర్భంలో తెరపైకి రకరకాల పేర్లు అయితే వినిపిస్తున్నాయి, కానీ ఎవరు కూడా ధైర్యం చేసి ముందుగా ఇన్ఛార్జి పదవికి మాత్రం ముందుకు రావట్లేదు. ఆ తర్వాత కొన్నాళ్ళు గోరంట్ల రవికుమార్ అంటే శ్రీ హర్షిని విద్యా సంస్థల అధినేత అయినటువంటి గోరంట్ల రవికుమార్ కూడా కొన్నాళ్ళు అక్కడ ఇన్ఛార్జిగా చేశారు. ప్రస్తుతానికి ఇప్పుడు అక్కడ కూటమిలో అభ్యర్థిగా ఫైనల్గా ఎవరినంటే గొట్టిపాటి లక్ష్మిని అక్కడ ఫైనల్గా అభ్యర్థిగా ఖరారు చేశారు, కూటమి అభ్యర్థిగా. అయితే ఈమెకు ముందు ఇక్కడ జనసేనకు ఒక 2, టీడీపీకి ఒక 2 వ్యక్తులు, ఎవరెవరు, రమేష్ అనే వ్యక్తి, అదేవిధంగా గరికపాటి వెంకట్, వీరిద్దరు కూడా జనసేన తరఫున అక్కడ ఇన్ఛార్జీలుగా వ్యవహరించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదేవిధంగా టీడీపీ తరఫున చూస్తే లేటెస్ట్గా గోరంట్ల రవికుమార్ ఉన్నారు. ఆయనకు ముందు అంటే చాలా గ్యాప్ తర్వాత పమిడి రమేష్ గారు ఇక్కడ పనిచేశారు. అంటే 4 వ్యక్తులు ఇక్కడ దర్శి నియోజకవర్గంలో ఇప్పుడున్న కూటమికి బలంగా పనిచేసినటువంటి వ్యక్తులు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. సో ఇప్పుడు గొట్టిపాటి లక్ష్మికి ఇచ్చారు. ఈ 4 సపోర్ట్ అనేది గొట్టిపాటి లక్ష్మి గారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? అసలు వీళ్ళు మనస్ఫూర్తిగా టికెట్ ఇవ్వలేదని వ్యతిరేక స్వభావంతో ఉన్నారా, పైకి చేస్తాములే అని అంటున్నారా, లేదా లక్ష్మి గారికి మనస్ఫూర్తిగా ఎవరైతే పార్టీ అభ్యర్థి కదా అనుకొని ఖచ్చితంగా చేసే ధోరణిలో ఉన్నారనేది మాత్రం ఇంతవరకు బయటపడినటువంటి పరిస్థితి. అక్కడ ఏంటంటే పైకైతే చేస్తున్నారు, కానీ వారి సామాజిక వర్గాల తరపున మరి ఎట్లా మాట్లాడారు ఏంటి అనేది కూడా ఇంతవరకు క్లారిటీ రాలేదు. కానీ టీడీపీకి ఓట్ బ్యాంకు ఉంది కనుక జనసేన ఈ 2 కలిసినాయి కనుక ఖచ్చితంగా పోటీ చేస్తారు, ఖచ్చితంగా గెలుపు అయితే వరిస్తుంది అన్న ఒక ధైర్యంతో టీడీపీ ముందడుగులు వేసింది. కానీ
ఇక్కడ వాస్తవానికి విధి విధానాలు ఏమి కూడా ఇప్పుడు ఉన్నటువంటి ఆ అభ్యర్థిని ఎవరైతే ప్రకటించారో గొట్టిపాటి లక్ష్మి గారికి అక్కడ విషయాలు ఏంటి కూడా తెలియదు. ఎందుకంటే కేవలం ఇది అద్దెకి ఎమ్మెల్యే రవికుమార్ గారు ఎత్తుగడలో ఒక భాగం అనుకోవచ్చు. ఎందుకంటే ఆ 2 సీట్లు తను అంటే నా తరపున 2 సీట్లు ఉన్నాయి అని అనుకోవడానికి అన్నట్టుగా కొంచెం ఆ తర్వాత అనూహ్యంగా గెలిస్తే ఖచ్చితంగా రవికుమార్ గారు రేపు గవర్నమెంట్ వచ్చేసి ఇక్కడ ఈ 2 సీట్లు కానీ గెలిస్తే ఖచ్చితంగా మంత్రి అయ్యే అవకాశాలు ఉంటాయి కనుక రవికుమార్కు ఒక హోదాని కట్టబెట్టడానికి కూడా ఇందులో ఒక ప్రధాన పాత్ర పోషిస్తున్నట్టుగా అర్థమవుతూ ఉంది. సరే, ఇక అది పక్కన పెడితే ఇక లక్ష్మి గారి విజయం వెనక ఈ నలుగురు హస్తం ఎంతవరకు ఉంటుందనేది కొంచెం ఆలోచించాలి. వీరు ఖచ్చితంగా అంటే వారికి కొన్నాళ్ళు పనిచేశారు కాబట్టి ఎంతో కొంత వాళ్ళకి ఖచ్చితంగా అక్కడ ఓట్ బ్యాంక్ అనేది ఉంటుంది. ఆ ఓట్ బ్యాంక్ లక్ష్మి గారికి పరిపూర్ణంగా ఓట్ బ్యాంక్ ఆమెకి చెందుద్దా, లేదా వారు సరిగ్గా యాక్షన్ ప్లాన్ అనేది లేకపోతే ఆ ఓటు అంతా వైసీపీకి వెళ్ళిపోవడం వల్ల ఖచ్చితంగా దారుణంగా ఓడిపోయే పరిస్థితులు అయితే మరి ఏర్పడతాయి. మరి ఇట్లాంటి పరిస్థితుల్లో లక్ష్మి గారికి ఎంతవరకు సపోర్ట్ చేస్తారనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయం. అయితే వారు నలుగురు కూడా కలిసి ఒకే వేదిక మీదకి ఇంతవరకు అయితే మరి రానట్టుగా ఉంది. సరే, ఎప్పుడు వస్తారు, ఎప్పుడు ఈ ప్రచారంలో వీళ్ళందరూ పాల్గొని ఆమెకి మూకుమ్మడిగా మొత్తం కలిసేసి మన ఓట్ బ్యాంక్ అంతా జనసేన, బీజేపీ, టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా గొట్టిపాటి లక్ష్మి గారికి చెయ్యాలి అని ఒక బలమైన నినాదంతో వారు గొంతెత్తినప్పుడు ఖచ్చితంగా లక్ష్మి గారి విజయానికి వీరు బాటలు వేసిన వాళ్ళు అవుతారనమాట. మరి ఎంతవరకు జరుగుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అయితే లక్ష్మి గారు కొత్తగా రాజకీయాల్లోకి వచ్చారు కనుక కొంతవరకు టీడీపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ అవతల బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఆయన కూడా బలంగా తిరుగుతూ ఉన్నారు. మంచి పట్టున్న నాయకుడు నియోజకవర్గం మీద. గతంలో వారి నాన్నగారు ఎమ్మెల్యేగా చేశారు, ఆయన ఎమ్మెల్యేగా చేశారు. ప్రస్తుతానికి 19లో మాత్రం పోటీ చేయలేదు, ఇప్పుడు మాత్రం పోటీకి రెడీగా ఉన్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్ గారికి 2019లో ఎంత మెజార్టీ అయితే వచ్చిందో దాన్ని మించి మెజార్టీ వచ్చే విధంగా వాళ్ళైతే ప్లాన్లు వేసుకుంటూ ఉన్నారు. మరి ఆ వ్యూహాల్ని, ఆ ఎత్తుగడలన్నింటినీ కూటమి చిత్తు చేస్తుందా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన పరిస్థితి.